ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సోయ్ 6, వాకింగ్ స్ట్రీట్, బీచ్ రోడ్డు, ఈ 3 ప్లేసెస్ గురించి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆకు పాకు కరివేపాకుతో పాటు తమలపాకు పైన సున్నం రాసి ఇంతంత ఒక్కేసి నోట్లో పెట్టి నవిలించి నీ పంట పండించి బయటికి పంపిస్తారు భయ్య. పక్కన చెట్లు ఉన్నాయి కానీ చెట్టు కింద పెట్టలు ఉంటాయి భయ్య. పెట్టలంటే మామూలు పెట్టలు కాదు భయ్య. తెల్ల పెట్ట, నల్ల పెట్ట, నీగ్రో పెట్ట, రష్యా పెట్ట, కజకిస్తాన్ పెట్ట, ఉజ్బెకిస్తాన్ పెట్ట, లేడీ బాయ్స్ కూడా ఉంటారు భయ్య. ఈ విషయంలో మీరు పప్పులో గాలేశారంటే లింగ దర్శనం జరిగిపోద్ది భయ్యా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని అన్ని సెట్ అయితే, అంటే తాంబూలాలు లాంఛనాలు అన్ని సెట్ అయితే కనుక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ జోన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ కంటెంట్ యాక్టివిటీ జోన్స్, అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వర్త్ వర్మ వర్త్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుంది డూడ్స్. ఇక్కడ కానీ మీరు కిందకి కానీ వెళ్ళారంటే అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చి అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకుని మిమ్మల్ని మత్తులో దింపి మీ పర్స్ ఖాళీ చేసేస్తారు. హాయ్ డూడ్స్, వెల్కమ్ టు ద చిల్ డూడ్ ఛానల్ అండ్ ఐఎమ్ సందీప్ హియర్. గుడ్ ఈవినింగ్ డూడ్స్. చిన్నప్పుడు మనం చదువుకునే టైంలో అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మనం చేసే కళలు కానీ చేసే పనులు కానీ ఒక్కటైనా మీకు గుర్తుందా? ఇన్ని శంకర్లాకి ఒళ్ళు భయ్యా, కానీ ఒక్కరితి చూసేది కాదు, ఒక్కరితి పడేది కాదు. కానీ ఇక్కడ అలా కాదు భయ్యా. ఈ సోయ్ 6 పటాయ్ అనే స్ట్రీట్ లో నువ్వు పొట్టోడువా, పొడుగోడువా, నల్లోడువా, తెల్లోడువా, నీకు పైన బట్ట ఉందా, కింద పొట్టుందా, ఇలాంటివి ఏవి చూడరు. చూసిదల్లా నీ జేబులో డబ్బుందా, నువ్వు ఎంత పెట్టగలవు, నువ్వు ఎంత ఇవ్వగలవు, నువ్వు ఎంత ఎక్కువ తాగలవు అని మాత్రమే చూస్తారు. సో వెల్కమ్ టు సోయ్ 6 పటాయా. ఇందులో మీరు చూస్తున్నట్టుగా ఒక పెద్ద స్ట్రీట్ ఉంటుంది. 400 మీటర్స్ టు 500 మీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా లెఫ్ట్ రైట్ షాప్స్ ఉంటాయి. షాప్స్ ఇన్ ద సెన్స్ పబ్లు, బార్లు, క్లబ్లు. ఇది మ్యూజిక్ బార్లు అవ్వచ్చు, లైవ్ మ్యూజిక్ ప్లే అవ్వచ్చు, అక్కడ ఏదైనా జరగచ్చు. కానీ ప్రతి హోటల్లో, ప్రతి క్లబ్లో కామన్గా అమ్మాయిలు మాత్రమే ఉంటారు. అమ్మాయిలు అంటే అలాంటి ఇలాంటి అమ్మాయిలు కాదు భయ్య. చెడ్డీలు, బికినీలు, 2 పీస్లు, సింగిల్ పీస్లు, ఇంకొక అడుగేస్తే న్యూడ్గా కూడా కొన్ని క్లబ్బులు ఉంటాయి భయ్య. నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం, నీ పక్కన కూర్చోబెట్టుకోవడం, హ్యాపీగా తాగడం, ఆ అమ్మాయికి తాగించడం, ఇదొక ఇంద్రలోకం అని చెప్పచ్చు. స్వర్గానికి దారి చూపించే ఒక విశ్వనగరం అని చెప్పచ్చు. చూసారు భయ్య, మాటల్లోనూ చేతులు కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని ఎలా లాగేస్తున్నారు. ఇలాగే ఉంటుంది భయ్య. సో క్రేజీ, యూ విల్ గో మ్యాడ్. నేనైతే పిచ్చిగా మ్యాడ్ అయిపోయా. బట్ ఇక్కడ వీడియో తీనిస్తారు, బట్ బీ కేర్ఫుల్ దట్ ఈ ఒకరి మీద పర్టికులర్గా ఫోకస్ చేయకండి. మీరు తాగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ అమ్మాయికి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది భయ్య. మీకు నచ్చిన అమ్మాయి మీ పక్కన కూర్చొని మీతో కబుర్లు చెప్తూ, మీకు నచ్చిన పని చేస్తూ, మీతో టైం స్పెండ్ చేస్తుంది అన్నప్పుడు మీరు కూడా కొంచెం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా, అంతే. చాలా వీడియోస్లో చెప్తారు భయ్య అది స్కామ్, ఇది స్కామ్. భయ్య బొక్కలో కబుర్లు ఏమి నమ్మకండి. ఇంగ్లీష్ వస్తే ఇక్కడ కమ్యూనికేషన్ చాలా ఈజీ. నేను 2 రోజులుగా 3 రోజులుగా పటాయాల నగరంలో తిరుగుతున్నాను. చాలా సేఫ్ భయ్య. ఇంత సేఫ్ అంటే అంత సేఫ్. ఇక్కడ మనుషులు చాలా పొలైట్గా ఉంటారు. అన్లెస్ నువ్వు తాగి గేరగా గొడవ పెట్టుకుంటే గానీ నీ జోలికి ఎవ్వరు రారు భయ్య. మనోళ్ళ ఒక్కలా ఉండరు కదా భయ్య. తాగారంటే మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్ అందరు బయటకు వచ్చేస్తారు. రీసెంట్గా పుష్ప 2 తగ్గేదే లేదంటారు. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. సో డూడ్స్, సోయ్ 6 స్ట్రీట్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనము సెంట్రల్ పటాయా బీచ్ రోడ్లో నడుచుకుంటూ వాకింగ్ స్ట్రీట్కి వెళ్దాం. కానీ మధ్యలో మీకు కొన్ని వింతలు, విశేషాలు, విడ్డూరాలు చెప్తాను, చూడండి. జనరల్గా మన ఇండియా నుంచి చాలామంది కరువు ప్రాంతంలో ఉండే మనుషులు ఈ థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. బ్యాంకాక్, పటాయాలో ఆవురావురమనే ఆకలితో కాకుల్లాగా రోడ్ల పైన తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తాను. ఎందుకేంటంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సోయ్ 6, వాకింగ్ స్ట్రీట్, బీచ్ రోడ్డు, ఈ 3 ప్లేసెస్ గురించి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఈ 3 మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ పటాయా. కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఆటగాళ్ళకి ఇక్కడ కరువు తీర్చి, సేద తీర్చి, ఆకలికి అన్నం పెట్టే దేవతలు, అన్నపూర్ణేశ్వరులు చాలా మంది ఉంటారు ఇక్కడ. కాకపోతే ఈ 3 ప్లేసెస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒక 3-4 కిలోమీటర్స్ స్ట్రెచ్ లోనే, వాకబుల్ స్ట్రెచ్ లోనే ఉంటాయి. సో మీరు ఫస్ట్ పటాయాలో దిగిన తర్వాత మార్నింగ్ అంతా ఎంజాయ్ చేసి సాయంత్రం వేటకి సిద్ధం అవుతున్న తీరుళ్లాగా మీరు బ్యాక్ ప్యాక్ వేసుకుని జేబులో కొంచెం లిమిటెడ్ అమౌంట్ పెట్టుకుని రోడ్డు మీదకి దిగారంటే కనుక ఆకు పాకు కరివేపాకుతో పాటు తమలపాకు పైన సున్నం రాసి ఇంతంత ఒక్కేసి నోట్లో పెట్టి నవిలించి నీ పంట పండించి బయటికి పంపిస్తారు భయ్య.
సో డూడ్స్ ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే పటాయా బీచ్ రోడ్ లో వాక్ చేస్తున్నాం. లెఫ్ట్ లో షాపింగ్ మాల్స్ ఉంటాయి, రైట్ లో బీచ్ ఉంటది, పక్కన చెట్లు ఉన్నాయి. కానీ చెట్టు కింద పెట్టలు ఉంటాయి భయ్యా. పెట్టలంటే మామూలు పెట్టలు కాదు భయ్యా. తెల్ల పెట్ట, నల్ల పెట్ట, నీగ్రో పెట్ట, రష్యా పెట్ట, కజకిస్తాన్ పెట్ట, ఉజ్బెకిస్తాన్ పెట్ట, తాయి పెట్ట, ఆ పెట్ట, ఈ పెట్ట, రొట్ట పెట్టలు కూడా ఉంటాయి భయ్యా. మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని అందులో మంచి పెట్టేది, చెత్త పెట్టేది, గుట్లో పెట్టేది జాగ్రత్తగా చూసుకోవాలి భయ్యో. ఎక్కడ ఇంకోటి ఉంటదయ్యా, లేడీ బాయ్స్ కూడా ఉంటారు భయ్యా. ఈ విషయంలో మీరు పప్పులో గాలేశారంటే లింగ దర్శనం జరిగిపోద్ది భయ్యా. సో బీ కేర్ఫుల్. ఏం లేదు, మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని అన్ని సెట్ అయితే, అంటే తాంబూలాలు లాంఛనాలు అన్ని సెట్ అయితే గనక మీరు ఐడి కార్డు అడగండి. మన ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగైతే అడిగేస్తున్నారో అలాగే మీరు వాళ్ళ ఐడి కార్డు అడగండి. లోకల్ తాయి కార్డు ఒకటి అడగండి. అందులో మీకు క్లియర్గా తెలిసిపోతుంది అమ్మాయా, అబ్బాయా, లేదా ట్రాన్స్జెండరా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి డూడ్స్, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సింపుల్. రైట్ లో ఎంత మంది ఉన్నారో, ఎన్ని పెట్టాలి ఉన్నాయి చూడండి ఆప్షన్స్. పిలుస్తుంటారు వాళ్ళు కమ్ 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 అని. మనం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కదా, తిడతా ఉంటారు కూడా. తిట్టడం అంటే ఇలాంటి తిట్లు కాదు భయ్యా. అయ్యి బాబాయ్ అచ్చ తెలుగులో స్వచ్ఛమైన అమ్మనా బూతులు తిడతారు భయ్యా. డూడ్స్, మాట్లాడుకుంటూ మన వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ లో ఇది యాక్టివిటీ కనిపిస్తుంది. 100 బాటిల్కి 5 బాల్స్ ఇస్తాడు. ఆ ప్లేట్ ను కొడితే అమ్మాయిలు వాటర్ లో పడతారు. అసలు మనిషి ఎంత సాడిస్టికల్ గా ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లా. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఈ వాకింగ్ స్ట్రీట్ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉంటది. లెఫ్ట్ రైట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సోయే 6 లో ఉన్నట్టే అటు ఇటు పబ్లు క్లబ్లు ఉంటాయి. కాకపోతే ఇది పార్టీ చేసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ జోన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ కంటెంట్ యాక్టివిటీ జోన్స్, అడల్ట్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సేమ్ సోయే 6 లానే ఇక్కడ కూడా అమ్మాయిలు మీకు క్లబ్ లో అవైలబిలిటీ ఉంటారు. వాళ్ళతో మీరు కబుర్లు చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ కొన్ని క్లబ్లు పెద్ద తరహాలో చాలా పెద్దగా అండ్ స్పేస్ కూడా పెద్దగా కనిపిస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని అడల్ట్ యాక్టివిటీ జోన్స్ ఉంటాయి. అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డెఫినెట్లీ ఇక్కడ ఒక గట్టిగా ఉంటే ఒక 10 ఐటమ్స్ ఉంటాయి భయ్యా మనం చూడాల్సినవి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే ఒక్క రోజులో చేయాలంటే కష్టం. పక్కగా 2 నైట్స్ అయితే పెట్టుకోండి. 2 డేస్ పక్కగా వాకింగ్ స్ట్రీట్ లో స్పెండ్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే పోల్ డాన్స్లు ఉంటాయి, రష్యన్ గర్ల్స్ పోల్ డాన్స్లు ఉంటాయి, అండ్ లోకల్ థాయ్ గర్ల్స్ పోల్ డాన్స్లు ఉంటాయి, కజకిస్తాన్ అమ్మాయిలు ఉంటారు. చాలా బాగుంటది భయ్యా. వైబ్ అయితే చాలా బాగుంటది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ అవన్నీ అడల్ట్ కంటెంట్, అవి ఎక్కువ మాట్లాడొద్దు మనం. బట్ మీరైతే కనుక ఖచ్చితంగా చూడాల్సిన యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ దట్టు ఇక్కడ కొన్ని కామ క్రీడలు కూడా ఉంటాయి. అవి కూడా వీళ్ళు చూపిస్తారు ఇందులో. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్లే కట్స్ పట్టుకుని రోడ్డు మీద జనాలు అటు ఇటు ప్లీజ్ కమ్, ప్లీజ్ వాచ్ అని చెప్పి మనల్ని పిలుస్తూ ఉంటారు. అందులో మనకు నచ్చిన ఐటమ్ ఏదైనా కనిపించింది, అది మీరు చూడగలరు, అది మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు అంటే కనుక మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు మటుకు 300 థాయ్ బాట్స్ ఉంటుంది. ఒక బీర్ ఫ్రీ ఇస్తారు. ఆ బీర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బీర్ కొనుక్కోవాలి. మళ్ళీ ఇంకో 300 రూపాయలు అంటే 300 బాటిల్ పెట్టి ఇంకో బీర్ కొనుక్కోవాలి. అది కనిపిస్తుంది కదా, అలా ప్లే కార్డ్స్ పట్టుకుని మీకు లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు, పబ్ క్రాల్ కూడా చేయొచ్చు. కొన్ని పబ్స్ ఎట్లా ఉంటాయంటే అంటే ఓన్లీ డాన్స్ బార్స్, మ్యూజిక్ బార్స్ ఎలా ఉంటాయంటే లోపలికి అలౌ చేస్తారు. వెళ్ళి మీకు అట్మాస్ఫియర్ నచ్చితే కూర్చుని డ్రింక్ ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే నచ్చకపోతే బయటకు వచ్చి వేరే పబ్కి వెళ్ళిపోవచ్చు. బట్ వేరేజ్ నేను చెప్పిన యాక్టివిటీ అండ్ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏదైతే ఉంటాయో అది ముందే మీ దగ్గర అడ్వాన్స్ కట్టించుకుంటారు. నచ్చినంతసేపు చూస్తారు, నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు. సో వెళ్ళే ముందు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. నేను చెప్పినట్టు అడల్ట్ కంటెంట్ యాక్టివిటీ జోన్స్ లో మాత్రం మిమ్మల్ని ఫోన్స్ పక్కన పెట్టేయమని చెప్తారు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దని స్ట్రిక్ట్ గా చెప్తారు. అది మటుకు ఫాలో అవ్వండి. లేదంటే భయ్యా కింద ఒక 3 feet రాడ్ తోసేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి మైండ్ లో. ఫైన్ అనేయచ్చు, లేదా గొడవన అయిపోద్ది, లేదా మీ ఫోన్ లాక్కుని మిమ్మల్ని బయటకు కూడా గెంటేస్తారు. సో బీ కేర్ఫుల్. నేను ఫైనల్ గా సరదాగా ఈ జల్వా క్లబ్ లోకి వెళ్ళాను, ఎలా ఉంటుందో చూద్దామని. దాని ఆపోజిట్ లోనే జన్నత్ క్లబ్ కూడా ఉంది. ఇక్కడ వైబ్ ఉంది భయ్యా, ఒక రేంజ్ లో ఉంది. నేనైతే ఈ వైబ్ ముంబైలో అండ్ హైదరాబాద్ లో మాత్రమే చూశాను ఇట్లాంటి వైబ్స్. బట్ దాని మీద ఎక్స్టెండెడ్ వర్షన్ చాలా పెద్ద క్లబ్ ఇది. వర్త్ వర్మ వర్త్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుంది డూడ్స్. అండ్ ఇక్కడ నుంచి ఆపోజిట్ లో ఉన్న జన్నత్ పబ్కి వెళ్ళాను భయ్యా. ఇక్కడ మనం డైరెక్ట్ గా విఐపీ జోన్ లోకి వెళ్ళి కూర్చున్నాం. కింద కామన్ గ్యాలరీలు ఎందుకు కూర్చోలేదంటే కింద 4 నుంచి 6 పట్టే పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ కి ఒక పెద్ద జంబో పెంటిస్తాడు. దాని కాస్ట్ వచ్చి 1000 బాటిల్ నుంచి 1200 బాటిల్ ఉంటది. కానీ 4 నుంచి 6 తాగాలి.
మనం ఒకలే వెళ్ళాం కాబట్టి అంత తాగలేం కాబట్టి నేను పైకి వచ్చి విఐపి జోన్లో డబుల్ రేటు త్రిబుల్ రేటు పెట్టి ఇక్కడ బీరు కొనుక్కుని కూర్చుని నా మందు నేను తాగుతున్నాను అనమాట. ఇక్కడ కానీ మీరు కిందకి కానీ వెళ్ళారంటే అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చి అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకుని మిమ్మల్ని మత్తులో దింపి మీ పర్స్ ఖాళీ చేసేస్తారు. అందుకని నేను క్లేవర్గా పైకి వచ్చి కూర్చున్నాను అనమాట. అండ్ బయటకు వచ్చేసాను కాసేపు కూర్చుని. ఇగోండి బయట యాక్టివిటీస్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటే కెమెరాస్ కొన్ని ప్లేసెస్లో యూజ్ చేయొద్దంటారు, యూజ్ చేయకండి. వద్దంటే వద్దు, ఎస్ అంటే ఎస్. వాళ్ళని మనం కించపరచకూడదు, వాళ్ళకి మనం యాంటీగా మాట్లాడుకుని ఉంటే చాలు భయ్య. పటాయ్ ఈజ్ అ వెరీ సేఫెస్ట్ ప్లేస్. అండ్ థాయిలాండ్ అనే దేశము టూరిస్టులకి చాలా ఫ్రెండ్లీ ఉంది. కేవలం మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ ఇష్యూస్ వస్తాయి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు భయ్య. బట్ ఎక్కడ మన ఇండియాలో దొరకని వైబ్ అయితే ఇక్కడ దొరుకుద్ది భయ్య. మీరు మిస్ కావద్దు, బాగా ఎంజాయ్ చేయండి, ప్లేసెస్ చూడండి, అన్ని యాక్టివిటీస్ చేయండి, డబ్బులు అయితే దండిగా పెట్టుకోండి భయ్య. ఓకేనా? సో హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ ఒక షేర్ అండ్ ఒక కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మరెన్నో చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ టు చిల్ విత్ శామ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.